ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని సూచించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పలువురు ఆదర్శంగా తీసుకోవాలని చింతపల్లి అజయ్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ విముక్తి కాలనీలో చర్చ్లో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ రంగనాథ్ అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, క్రికెటర్ చింతపల్లి అజయ్ విశిష్ట అతిథిగాను, న్యాయవాది జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లెపర్సీ రోగులకు నాన్ వెజ్ భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి అజయ్, మండా వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకుని తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారంతా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించడం అభినందనీయమని అన్నారు. అనంతరం లెపర్సీ రోగులకు తలాటం హరీష్, చింతపల్లి అజయ్, మంగా వెంకట శివరామకృష్ణ, రవికిరణ్ భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్, శేఖర్, పిడకా శేషు, రాము తదితరులు పాల్గొన్నారు. కానీ అబ్బాయి గారు నాకు పుట్టినరోజు చేసుకునే ఉద్దేశం లేదు, ఎప్పుడు నేను పుట్టినరోజు చేసుకోవాలి. కానీ మీరందరూ నా పుట్టినరోజు పురస్కరించుకొని ఏదైనా కార్యక్రమం చేద్దామనుకుంటే ఆ కార్యక్రమం ఏదో ఒక పేదవారికి, ఏదో అవసరం ఉన్న వారికి ఉపయోగపడాలి తప్ప దుబారాలు ఖర్చు చేయొద్దని చెప్పేసి అందరికీ ఆయన వివరించడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మన తలాటం హరీష్ గారి ఆదేశాలతో ప్రతి ఇలా కాకినాడలో ఉన్న ప్రతి ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అవసరంగా ఉన్నారో వారికి ఈరోజు ఎవరు తోచినట్టుగా వారి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఈ రోజుకి మన ఈ జంక్షన్ మీ అందరూ ఉపయోగపడే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో మన అధిష్టానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ మన సతీష్ బాబు గారు ఎవరైనా ఆయుర్వేదంతో అష్టైశ్వర్యంతో మంచి పనులు చేయాలని దీవించవలసిందిగా ఈ సమావేశంగా కోరుకుంటున్నాం. సౌండ్ బాక్స్ తీసుకుందా?